దొంగలు ఎంత హుషారుంటారులా కొట్టేయాలనుకున్న సొమ్ము ఏ ఇంట్లుంది, అక్కడ ఎవళ్ళుంటారు, సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా, దొంగతనానికి పోతే దొరుకుతావా లేదా అని గీసొంటి ముచ్చట్లన్నీ ఒకటికి 2 మాటలు చూసుకున్నాకనే జట్న పోతారు, రప్న కొట్టేసి అవతల పడతారు. కానీ దొంగలల్లా హుషారోళ్లే కాదు, ఆడాడ నిద్రమబ్బుగాళ్ళు కూడా ఉంటారని చూపించిండు గి దొంగోడు. మరి గా నిద్రముఖం దొంగోడు ఏం చేసిండన్నది తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు పక్క. ఇక సీదా ముచ్చట్లకు పోదాం. ఈడ బొలెరో బండి అవపడుతుంది చూస్తురు కదా, ఇగో గీ బండినే కొట్టేసిండు దొంగోడు. కింద ఇచ్చంత్రం ఏముంది, దొంగోడు కొట్టేస్తే పోలీసు వాళ్ళు దొరకబట్టిర్రు, తెచ్చి స్టేషన్ లో పెట్టిర్రు. గీ ఇంత దానికే సాగదీసి చెప్పాలా అని తీసి పారే కుర్రి. ఎందుకంటే ఇంట్లోనే ఉంది అసలు ముచ్చట. ఇక గీ అన్న పేరు శివారెడ్డి, కడప జిల్లా వేంపల్లిలో ఉంటాడు. అయితే గీ నడుమనే వరి చేను కోసి వచ్చిన గా వడ్లను రోడ్డు మీద ఆరబోసిండు. ఆ వడ్లకు కావాలుండమని అలా నాయనను పెట్టిండు. అసలే చలికాలమాయే, మంచు జోరుగా కురవబట్టే. అందుకే నాయన చలి బగ్గ పెడుతుంది, బయట ఏమంటావు, మన బండ్లే వండుకోవే అని కళ్ళం కడ గీ బండి పెట్టి అట్లనే ఓ బొంత దుప్పటి ఇచ్చిండట. ఇక మరి రాత్రి పెద్ద మనిషి అవతలకి పోయిండో ఏమో గాని సందు కనబెట్టి దొంగోడు బండెత్తుకుపోయిండు. వచ్చి చూసేసరికి బండి లేదు. అరే ఎవరు కావచ్చని చుట్టుపోళ్లకు ఫోన్ కొడితే మేము కాదే మాకు తెలియదని చెప్పిర్రట. ఈగేముంది, పోలీసులకు ఫిర్యాదు అయ్యి దోలాడితే ఓ కడ కనబడ్డది. అంతేనా అన్న చెప్పవు? 1 గంట టైంలో మాకు ఇంటిమేషన్ వచ్చింది, బండి లేదు. 12 గంటలకు తెలిసింది మా వాళ్ళకు. మేము ఇంటి దగ్గర నుంచి మళ్ళీ 1 గంటకు వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళ ద్వారా వెతకంగా రాత్రి 3 గంటల ప్రాంతంలో తంగడవల్ల క్రాసింగ్లో బండి పార్క్ చేసి ఒకతను స్టే చేసి ఉన్నాడు. అతను అడిగితే నాకు తెలియదు, నేను వచ్చి పడుకున్నాను, నాకు ఏం తెలియదంటే స్టేషన్లో వచ్చి అప్పచెప్పినాం సార్. అతను కాదన్నట్లు ముచ్చట. బండి ఎత్తుకుపోయిన దొంగోడు సీదా దాన్ని తంగడవల్లి దాకా దంచుకుపోయిండట. ఆడ నెంబర్ ప్లేట్ పీకేసి అద్దాలు పైకెత్తి బండి అయితే లేపుకొచ్చిన, ఇక నన్నెవడు పట్టుకుంటాడులే అని మంచిగా బండ్లనే గుర్రుగొట్టి అన్నాడు. ఇంతలే పోలీసు వాళ్ళు దోలాడుకుంటా పోతే బండి దొరికింది. బండ్లేవన్న దొంగోడు కూడా దొరికిండు. దగ్గరకు పోయి డోర్ కొట్టి ఓర్ వారి ఏంద్రా గీ బండి తెచ్చినవని అంటే, లేదు సార్ గీ బండి ఇండే ఉంది, నాకే జర్రంత సలిపెట్టి ఇంట్లో అడ్డం ఒరిగినా అని ఉల్టా మారేసి చూసిండట. ఇక బిడ్డ పని సంగతి స్టేషన్ లో చెప్తామని బండిని వాణ్ణి సీదా స్టేషన్ కు పట్టుకొచ్చిర్రు పోలీసోళ్ళు. కానీ చూడుర్రి, బండి కొట్టేసుడే కాకుండా అలా దర్జాగా కాళ్ళు బార్ల జాపుకొని గుర్రుగొట్టి వన్నాడంటే మరి ఎంత ఈగిరం తప్పిన దొంగోడో మీరే అర్థం చేసుకోర్రి.